నేను ఇక్కడ మీ జిల్లా కలెక్టర్ని అభినందిస్తున్నా. ఎందుకంటే రాష్ట్రంలో సాటిస్ఫాక్షన్ లెవెల్ హైయెస్ట్ ఉండే జిల్లా నెల్లూరు జిల్లా. దానికి కారణం జిల్లా అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ మీరు చూస్తే దగ్గర మా అధికారులందరూ ఇక్కడే ఉన్నారు. ఎక్కడున్నారు మా ఆఫీసర్లంతా? ఈ సైడ్ ఉన్నారు. ఈ సైడ్ ఆఫీసర్లంతా ఉన్నారు. నేను అందరినీ కూర్చొని పెట్టాను. మేమందరం మీకు సేవకులం, నాతో సహా సేవకులు తప్ప పెత్తందారులం కాదు. మీరు నన్ను మమ్మల్ని ఎంపిక చేశారు. నేను ఒక టీం లీడర్గా పనిచేస్తున్నా. ఒక పక్క రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇంకో పక్క అధికార యంత్రాంగం, మూడో పక్క మీకు సేవ చేయడానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా, ఎన్డీఏ కుటుంబ సభ్యులు కూడా. అయితే ఈరోజు ఒక జవాబుదారీతనంతో పనిచేయాలని ఆలోచించాను. అందుకని బాగా పనిచేసిన అధికారుల్ని మీ ముందరనే అభినందిస్తున్నాను. బాగా పనిచేయని అధికారులుంటే కారణాలు ఏమైనా కావచ్చు, కానీ సున్నితంగా చెప్తున్నా వాళ్ళు కూడా కరెక్ట్ చేసుకోవాలి. ఏదైనా సిస్టంలో లోపాలుంటే అవన్నీ కరెక్ట్ చేసే బాధ్యత మంత్రులది, అధికారులది. అధికార యంత్రాంగం మీ దగ్గరకు వచ్చి మీరు మెచ్చే విధంగా ఆ పనులు నెరవేర్చే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాను. అందుకే ఇక్కడ చూస్తే ఇరిగేషన్లు అయితే రాష్ట్రానికంటే ఎక్కువ బాగా ఉంది. 12.5% రాష్ట్రం కంటే బాగుంది. దానికి కారణం మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో 2 పంటలకు నీళ్లు ఇచ్చాం. ఒకప్పుడు ఒకే పంట, ఇప్పుడు 2 పంటలకు ఇచ్చాం. రీసర్వే ఇరిగేషన్ అభినందిస్తున్నా. ఉంటే ఇక్కడ లేచి నిలబడండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 1 by 1 దగ్గరలో ఉండండి, పైకి ఎక్కండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అభినందిస్తున్న. గట్టిగా చప్పట్లు కూడా మీరు కూడా చెప్పండి. రేపు రాబోయే 60%, 80% కావాలి. ఓకే. రీసర్వే 72.2%. మొత్తం మీరు చూస్తే 12% రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మూడోది ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ అండ్ హాస్టల్స్. రాష్ట్రం కంటే 10.3%తో 70% వచ్చారు. వాళ్ళని కూడా అభినందిస్తున్నా. వీళ్ళు కాకుండా ఫైర్ ఎన్ఓసి రాష్ట్రం కంటే వీళ్ళు 8.8% ఎక్కువ ఉన్నారు. 88% మీ అభిమానాన్ని చూరగొన్నారు. గట్టిగా చేపట్లు కొట్టి అభినందించండి. ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 8% ఎక్కువగా వచ్చారు. అంటే 69%లో ఉన్నారు. వాళ్ళను కూడా అభినందిస్తున్నా. గట్టిగా చేపట్లు కొట్టి వాళ్ళని కూడా అభినందించండి. రెండవది శాప్ ఒకటి. ఇంకా మనం క్రీడలను ప్రోత్సహించడం లేదు. ఇందులో వెనకబడ్డారు. 43% వచ్చింది. కలెక్టర్ కూడా ఆడాలి, అందరి దగ్గర ఆడించాలి. మా ఎమ్మెల్యేలు కూడా ఆటల్లో పోటీ పడి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాల్సిందిగా వాళ్ళు కూడా కొంటున్నా. వేరే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కాకుండా ఎక్కడికక్కడ క్రీడలను ప్రోత్సహిస్తే చాలా మంచి పేరు వస్తుంది. రెండవది ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర 6.6% ఎక్కువ. దగ్గర మీరు చూస్తే ఈరోజు 79% వచ్చింది. వారిని కూడా నేను అభినందిస్తున్నా. ఇంకో పక్క సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 73%, 6.5% అదనంగా వచ్చింది. వాళ్ళని కూడా రమ్మ. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ గట్టిగా చప్పట్లు కొట్టి మన పిల్లల్ని బాగా భోజనం పెడతా ఉంది. సరిగా చూసుకుంటున్నారు. వారిని అభినందిస్తున్నా.
ఇంకో పక్కన యూరియా అవైలబిలిటీ 72% సాటిస్ఫాక్షన్ ఉంది. రాష్ట్రం కంటే 6% అదనంగా బాగా చేశారు. మొత్తం టీమునంతా కూడా పోటీపడి బాగా పనిచేశారు. యూరియా సరఫరా బాగుంది. అట్లని చెప్పి యూరియా అతిగా వాడితే యూరియానే పడుతుంది. ఆ పంట తింటే మనకు క్యాన్సర్ వస్తుంది. పరిమితిగా వాడండి. నేషనల్ ఫార్మింగ్కి వెళ్దాం, కానీ ఇప్పుడు అవసరం కొద్ది ఇవ్వకపోతే మీరు వదిలిపెట్టరు కాబట్టి అవసరం కొద్ది ఇస్తూనే మీలో చైతన్యం తీసుకొస్తాం. బాగా చేశారు, మనస్ఫూర్తిగా అభినందనలు. థ్యాంక్ యూ అమ్మా. ఇంకో పక్కన డ్రింకింగ్ వాటర్ 72% వచ్చారు. డ్రింకింగ్ వాటర్ 72% వచ్చారు. అర్బన్ ఏరియాలో వాళ్ళను కూడా అభినందిస్తున్నా. 5.5% అదనంగా ఉన్నారు. అదే సమయంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ 78% వచ్చారు. 6% అదనంగా వచ్చారు. వాళ్ళను కూడా అభినందిస్తున్నా. మనస్ఫూర్తి గట్టిగా చప్పట్లు కొట్టండి బాగా పనిచేసిన వాళ్ళని. పని చేయకపోతే అప్పుడు చూద్దాం. ముందు చేసిన వాళ్ళని, అండగా నిలబడిన వాళ్ళని ఆదుకోవడం, గౌరవించడం మన సాంప్రదాయం, మన సంస్కృతి. థ్యాంక్ యూ. అదే సమయంలో మన పిల్లల్ని బాగా చూసుకుంటున్న అంగన్వాడీలు 3 నుంచి 6 సంవత్సరాల కోసం చేసే దాంట్లో 5% ఎక్కువ, అంటే 75% పాజిటివ్గా వచ్చింది. అంగన్వాడీ జిల్లా అధికారిని అభినందించండి. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. వీధి దీపాలు దగ్గర 69% పాజిటివ్గా చెప్పారు. వీళ్ళకు కూడా 4.5% అదనంగా వచ్చింది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. అదే మరి కాలేజ్ ఎడ్యుకేషన్ దగ్గర మీరు చూస్తే 75% వచ్చింది, 4% అదనంగా వచ్చింది. గర్భిణీ స్త్రీలకి భోజనం పెట్టడంలో వీళ్ళే పెట్టారు. అది కూడా 84% బాగా సాటిస్ఫాక్షన్ వచ్చింది. దానికి కూడా అభినందిస్తున్నాను. ఈరోజు వీళ్ళు చేసిన పని ఇంకోటి కూడా మీరు చూస్తే దగ్గర 6 నెలలు 36 నెలలు పిల్లల్ని బాగా చూసుకున్నారు. ఇది కూడా 84% వచ్చింది. పిల్లల్ని చూసుకోవడంలో అతి పెద్దగా అందరికంటే బాగా చేస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. థ్యాంక్ యూ అమ్మా. బీసీ హాస్టల్స్ 78% బాగున్నాయి. వారిని కూడా నేను అభినందిస్తున్నా. 4% అదనంగా వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మళ్ళా ఇంప్రూవ్ చేసుకుంటుంది. మీరు గట్టిగా చప్పట్లు కొడితే కిక్ ఎక్కువ వస్తుంది, ఎక్కువ పని చేస్తారు. ఓకే అమ్మా. తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ట్యాక్సేషన్ 64%, 3.6% అదనంగా వచ్చింది. ఉన్నారా? ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో 64% ఉన్నారు. ఇంకా చాలా ఉంది చేయాల్సింది. కాబట్టి 80-90 రావాలి. ఓకే. ఎందుకంటే ఒకప్పుడు బ్రేక్ ఇన్స్పెక్టర్లు అంటే బ్రేక్లు వేస్తూ ఉంటారు. ఇప్పుడు బ్రేక్ ఇన్స్పెక్టర్లు అంతా స్పీడ్ పెంచాలి, బ్రేక్లని తీసేసి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకో పక్క వాళ్ళు ట్యాక్సేషనే కాకుండా ఇంకో లైసెన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఇంకో పక్కన చూస్తే పార్ట్ హోల్స్, రోడ్ల మీద పార్ట్ హోల్స్ ఉన్నాయంటే రాష్ట్రం కంటే 4% ఎక్కువ ఉంది. 55.4% వచ్చింది. R&Bలో పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాం. పంచాయతీ రాజులో నిధుల కొరత ఉంది, దానిపైన కూడా శ్రద్ధ పెడుతున్నాం, అవి కూడా చేస్తాం. రెండోది సీఎం రిలీఫ్ అయితే 82% సాటిస్ఫాక్షన్ ఉంది. రాష్ట్రం కంటే అదనంగా ఉంది. ఎక్కడ ఎవరి ఆరోగ్యం బాగలేకపోయినా ఎన్టీఆర్ వైద్య సేవనే కాకుండా ప్రత్యేకంగా సీఎం రిలీఫ్ ఇచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. మిడ్ డే మీల్ స్కీమ్ 75% రాష్ట్రంలో అందరికంటే
2.7% ఎక్కువగా ఉన్నారు. ఇంకా పెంచుకోవడానికి అవకాశం. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి.